ఫెయిల్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ పాసులు చేస్తూ ఉంటారు, మార్కులు ఇస్తూ ఉంటారు. ఏదో తప్పు అని చెప్తున్నాను. అక్కడ చదివి కూడా అర్జెంట్గా రియాక్ట్ అయిపోయిన తిట్టేలా ఏంటి ఇప్పుడు? దానివల్ల ఏం ఉపయోగం మీకు? బిల్డింగ్లు చూసి వెళ్ళిపోతే ఎలాగా ఉంటుంది మరి? బిల్డింగ్లు చూస్తే ఎక్సలెంట్గా ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా చూడండి, హైదరాబాద్ ముంబై హైవేలో ఉంటుంది. సో బిల్డింగ్లు చూసి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. అంటే మీరు మనం దేశాన్ని మార్చలేమండి, కాలేజీని మార్చలేం, ఎవరిని మార్చలేం, ఒకటి చేయగలం, మనల్ని మనం మార్చుకోగలం. ఆ పని చేయమని చెప్తున్నాను అంతే, ఎవరికి చెప్పినా జనరల్గా. అందువల్ల ఏంటంటేనంటే జనరల్గా ఆ చెప్పి విధానంలో మేబీ ప్రాబబ్లీ కొంత అనిపించవచ్చు తప్ప అది మీనింగ్ కన్వే కావాలి. కాబట్టి మేబీ ఆ ఫ్లోలో మీకు ఆ స్టైల్ వస్తుంది. స్లోగా చెప్పొచ్చు, నేను స్లోగా చెప్పగలను. స్లోగా చెప్పడం వల్ల మీకు ఆ ఇంపాక్ట్ రాదు. ప్లస్ నేను ఒక ఎమోషన్తో చెప్తా, ఆ ఎమోషన్ ఆపుకోవాలి, కుదరదు, అంతే కదా. మహా అర్థం కాకపోతే ఇంత మానేయండి అంతే, సబ్స్క్రైబ్ చేయకండి. ఇంకా అంతకుమించి ఏం చెప్తాను నేను ఎప్పుడు వీడియో చూడమని ఎవరైనా చెప్పలేదు అనుకోండి, మీరు చూస్తే చూడండి, సాధ్యత అండరు నాకు సంబంధం లేదు మీరు అని చెప్తాను నేను, అంతే కదా. అసలు నా మోటివ్ అది కాదు కదా. సబ్స్క్రైబ్ చేయకండి, బెల్ కొట్టండి, బటన్ నొక్కండి, లేకపోతేనేమో లేదా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు కదా అసలు. అది అవసరం కూడా లేదు నాకు అసలు, అది అవసరం కూడా లేదు. సో అందువల్ల ఏంటంటేనంటే నేను చెప్పి పాయింట్ ఏంటంటే కొంచెం చక్కగా హార్డ్ వర్క్ చేసి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, వీక్నెస్ లేకుండా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు తీసుకుంటే మంచి పొజిషన్కి వెళ్తారో వాళ్ళకి ఇచ్చే సలహాలు. ఆల్రెడీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తులు మనం ఏం చేయగలమండి? ఏ కోర్సు మంచిదంటే ఇప్పుడు కొన్ని కోర్సులు అంతరించిపోతున్నాయండి, ఉండవండి ఇవన్నీ. ఇంకా బిఏ బేకం ఏంటండి, అసలు మెంటల్ వచ్చేస్తుందండి నాకు, అసలు చెప్పడానికి కూడా నాకు భయం వేసేస్తుంది నాకు. ఇంకా బిఏలు ఏంటండి అసలు అనేలో ఆ కోర్సులు ఉండవండి ఇంకా ఈ ఫ్యూచర్లోనూ, ఇప్పటికే లేవు. మొత్తం అంతా మీకు టెక్నాలజీ రీప్లేస్ చేసి పడేస్తుంది. లాయర్లే అవసరం లేదని చెప్తున్నారు కదండి, డాక్టర్లు, టీచర్లు, ఇవన్నీ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నామండి. మీరు టెక్లోనే ఫ్యూచర్ ఉంటుంది, అది కూడా బాగా చదివితేనే, లేదా అది కూడా పోద్ది. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇంకో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ జాబ్ పోగొట్టేస్తాడు, అర్థమైంది? భాష మీకు ఇది బాగా చదువుకుని పైకి వెళ్తాడండి, కింద ఉండి తీస్తాడు. సో ఇట్లాంటి వరల్డ్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి చదువుకు సంబంధించి మీరు సెటిల్ అవుదాం అనుకుంటే ఇది చేయండి. ఇది ఇట్లాగా కానీ మీరు ప్లాన్ చేసుకుని కొంచెం జాగ్రత్త పడండి అని మీకు వార్న్ చేస్తున్నాను ఇండైరెక్ట్గా, అంతే. కేర్ఫుల్గా ఉండండి. మీరు అనుకున్నది ఈజీగా లేదు మార్కెట్, మీరు అనుకున్నట్టుగా ఇండస్ట్రీ లేవు, జాబ్స్ అలా లేవు, శాలరీస్ ఆ విధంగా లేవు. కొంచెం జాగ్రత్తలు తీసుకుని అలర్ట్గా ఉంటూ జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా, మొబైల్స్ గట్లకి అలవాటు పడకుండా చక్కగా చదువుకోండి, చదివించండి అని పేరెంట్స్ని చెప్తున్నా, అంతే కదండి. నా ఉద్దేశం అదే కదా. మీరు ఏదేదో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఇబ్బంది పడతారని చెప్తున్నా, అంతకుమించి ఇదేం లేదు. ఇవన్నీ ఏంటంటే చెప్పినప్పుడు అర్థం కావండి, జాబ్కి వెళ్తాడు కదా అప్పుడు అర్థం అవుతాయండి అన్నీ. బీబీఏ చదివినప్పుడు జాబ్కి వెళ్తాడు కదా, ఎవడో పిలవడు, పిలిచినా 15,000 ఇస్తాను 10,000 ఇస్తాను వాచ్మెన్ కింద చేరా అంటాడు. ఆ ఏటీఎం మిషన్ ముందు పని కూర్చోరని ఉంచారని చెప్తాడు. అయితే ఇరార్బిట్ మాల్ అంటే వెళ్ళానండి, ఈ షాపర్ స్టాప్లో లైఫ్ స్టైల్ ఎవరు అనుకుంటారు వీళ్ళందరూ వెళ్ళే. అది రియాలిటీ, యాక్చువల్గా రియాలిటీ మీకు అదే.